ఊర్లో ఏ ముచ్చట్లు నడుస్తున్నాయి? మస్తుగున్నాయి పిల్ల, మూడ కట్టుకుని వస్తానా ఆగాగు. ఈ పిల్ల ఎప్పుడు చూడు సేల్లోనే ఉంటది. ఓ కోడలు పిల్ల, ఏం చేస్తున్నావే? ఏందత్తా గిట్లా ఎండకొచ్చినావు? ఏం లేదే, ఇంగో గుంగూరు తెంపుకు పోదామని వచ్చిన, నువ్వు కానొచ్చి ఇటు వచ్చిన. ఆహా అట్నా, మరి సందల పడ్డప్పుడు రావాల్సింది, గింత ఎండలలో వచ్చినావు? ఏం లేదు, ఒక మాట యాదికొచ్చింది, నీకు ఆడకొచ్చి చెప్దామనేసి వచ్చిన. ఏందా మాట? ఏం లేదే, మీ మామ మొన్న పట్నం పోయినాడు, గడొక ఇల్లు చూసిండంట, తక్కువ రేటు పోతుందని తీసుకుందాం అంటాడు. నువ్వేమంటావా నీకు ఆనుకొచ్చిన. గిన్నె లేంది గిప్పుడే ఇల్లు కొనాలని నువ్వెందుకు అనుకుంటున్నావు అత్త? ఏముంది, మా చిన్నాయన చదువుకుంటుండే కదా, ఆడ రెంట్లు కట్టలేక మస్తు అవుతుంది. అదేదో ఒక ఇల్లు పెడితే మంచి మేము పోయినప్పుడు కూడా ఉండొచ్చు కదా, దాని గురించి. దినా వార్తలు చూస్తలేవా అత్త? ఏం వార్తలే? పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూలగొడుతురు, గిప్పుడెందుకు కొనాలనుకుంటున్నావు ఇల్లు జాగా? అయ్యా, ఎందుకు ఇల్లులు పడగొట్టుడైందే? సరే అంతా ఎండల వాడు వచ్చినావు, కూర్చొని ముచ్చట పెట్టుకుందా. అవు తిన్నావా పిల్ల? తిన్న అత్త, నువ్వు తిన్నావా? తినేసి ఇంకో కుంటుకూర కోసుకోదామని వచ్చిన చేనుకాడికి. కోసుకోబోదు కానీ జర సందలు అయితే బాగుండు, గింత ఎండలు వాడు వచ్చినవేందని నేను అనుకుంటున్నా. ఆర్తలు చూడలేదా అత్త? నాగార్జున సార్ది ఫంక్షన్ హాల్ కూలగొట్టిర్రు. ఓ, నాగార్జున అంటే మా హీరో దసరా బుల్లడు కొడుకు, ఆయన పంచనాలు కూల్చేశారు. గాయనదే. ఎంత అన్యాయం పిల్ల. అన్యాయం ఏముందత్త, కొన్న ప్లేసులనేమో పార్కింగ్ చేసిండు, పక్కన చెరువును కబ్జా చేసి పంచనాలు కట్టిండు. ఎంత అన్యాయమే. మరే మీ హీరో కొడుకు అయితే ఎన్కేసుకురావాలనా ఏంది? గట్లా అనట్లేదే, కొన్న దాంట్లో కట్టుకుంటే గి తలకి నొప్పులు ఏమి ఉండవు కదా అని చెప్తాన్నా. నేను కూడా గదే అంటున్నా. ఆల ముచ్చట మనకెందుకు గాని నీ ముచ్చట చెప్తేనత్త. ఏందో చెప్పే పిల్ల. వెనకట ఓ సామెత లక్కుందత్త, ఇసుట్టు రమ్మంటే ఇల్లంతా నాదే అంటారుగా, గట్లుంది ఈ చెరువుల కబ్జాల సంగతి. చెరువుల కబ్జాలేందే? ఇప్పుడు నాది కూల్చిరుగా, గట్లనే ఒకరికొకరు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ గిట్లా భూ కబ్జాలు చేసిన లీడర్లు అందరివి వాళ్ళ పెద్ద పెద్ద భవనాలు కూలగొట్టాలి అని హైడ్రాకు ఫిర్యాదుల మీద ఫిర్యాదులు వస్తున్నాయంట అత్త. అట్నా? ఇప్పుడు దాకా ఎన్ని కూల్చిర్రే? ఓ 100కు పైగానే కూల్చిరంట, ఇంకా ముందల కూడా సానా కూలుస్తారంట. అరే పోయిన సర్కారు ఉన్నప్పుడు మా పెద్దత్తోళ్ళు కూడా ఇల్లు జాగోని ఇల్లు కట్టుకురత్త, ఇప్పుడు ఆ ఇల్లును కూడా కూలగొట్టిరు. అలా బాధ చెప్తే తీరదు, తిండి తింటలేరు, నిద్ర పోతలేరు, ఒకటే ఎడవ పట్టిరు. ఎంత పాపమే పిల్ల, దాచుకున్న సొమ్ము దొంగల పాలైనట్టు గిదేం చిత్రమే. మరే పక్క ఇల్లు ఆధారాలు ఉన్నోళ్ళకి కూడా కూలగొడుతురత్త, అలా బాధలు ఎవరు తీరవాలి, వాళ్ళు పరేషాన్ కాబట్టిరి. అయినా ఈ లెక్క పత్రాలు అన్ని కరెక్ట్ గా ఉంటే సర్కారు వాళ్ళే నష్టం కట్టియాలా? అవ్వత్త, కట్టియాల్సిందే. అయినా ఇలాంటివి ఏవో జరుగుతాయని ముందే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఏ గుడోబడో చూసుకుంటారు, లేకపోతే వాళ్ళే కూల్చుకుంటారు కదే. అమ్మో, అంత బుద్ధిగల పని చేస్తారు. ఇవాళ నోటీసులు ఇస్తూనే ఉండ్రు, రేపొచ్చి కూలుస్తూనే ఉండ్రు. అయ్యో, అంత పని చేస్తుర్రా పిల్ల. గిట్లా ఇల్లులు కూల్చిన వాళ్ళకి సర్కారు వాళ్ళు అంతో ఎంతో సాయం చేస్తే మంచిగా ఉంటది, లేదంటే ఏడన్నా జాగాలు ఇచ్చి ఇల్లు కట్టినా మంచిగా ఉంటది. అవ్వత్త, హీరో నాగార్జున సార్ది కన్వెన్షన్ కూలినాక కూడా పెద్ద పెద్ద లీడర్లకు వణుకుడు పుడుతుందంట, మా భూములు ఏడ కబ్జాలు చేస్తారో, మా ఇల్లులు వచ్చి ఏడ కూలుస్తారో అని. మరి కాదా, కోట్ల ఆస్తాయే. గట్లనే సీఎం రేవంత్ సారు మొదట్లో మన భాగ్యనగరంలో ఉన్న చెరువుల కళ ఎట్లుందో ఇప్పుడు కూడా అసలు చెరువుల కళ తీసుకురానికి ఉపాయం చేస్తుండంట. సీఎం రేవంత్ సార్ తో పాటు రంగనాథ్ సార్ కూడా సెల్యూట్ కొట్టాలత్త. అవు పిల్ల, సరే గాని మనం ఊరోళ్ళంతా కలిసి సీఎం సార్కి నోటీసులు రాద్దాం. సరే అట్నే ఈ చెరువులు, భూములు, ఈ కుంటలు కబ్జాలు చేసిన వాళ్ళందరి పని పట్టాలి. పడదాం గాని వానొస్తుంది పిల్ల. అవునత్త, పోయేద్దాం. వాన పడుతుందత్త. ఇంకా అయితమే గాని నువ్వు ఇప్పుడంతా ఇల్లు జాగాలు అసోంటివి ఏం కొనకు. సరే పిల్ల, మీ మామకు చెప్తా. చెప్పు కొన్ని రోజులు అయినాక కొందు గాని ఈ హైడ్రా నోటీసులు ఇవన్నీ అయిపోయినాక. సరే